వెల్కమ్ టు ఐ న్యూస్. ఈ మధ్య సోషల్ మీడియాలో రెండు పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి. అవే అమ్మ మాట పెరుగు పచ్చడి ఆంటీ. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంత హైప్ రాలేదేమో అనిపిస్తోంది. ఇంతకీ ఎందుకు వీళ్ళు ఇంతగా వార్తల్లో ఉన్నారు? దానికి కారణం కొన్ని సంచలన ఆరోపణలు. గొలుసుకట్టు వ్యాపారం, అదేనండి మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి మీరంతా వినే ఉంటారు. ఒకరు కొంత డబ్బు కడితే వాళ్ళు ఇంకో ఇద్దరితోనో ముగ్గురితోనో కట్టించాలి. దానికి బదులుగా కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఓ స్కామ్ లో అమ్మ మాట పెరుగు పచ్చడి ఆంటీ ఇరుక్కున్నారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇది నిజంగా జరిగిందా లేక ఎవరైనా కుట్ర పన్నారా? ఈ పూర్తి వివరాలు, బాధితులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన పేర్లు అమ్మ మాట ఛానల్ నిర్వాహకులు, పెరుగు పచ్చడి ఆంటీ. వీళ్ళిద్దరూ భారీ ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు వెలువెత్తుతున్నాయి. దీనిలో ప్రధానంగా వినిపిస్తున్నది మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో జరిగిన కుంభకోణం. బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ స్కామ్ ఎలా జరిగింది అంటే, ముందుగా కొంత మొత్తాన్ని, ఉదాహరణకు 50,000 రూపాయలు కట్టమని అడిగారట. ఈ డబ్బు కట్టిన తర్వాత ఆ వ్యక్తి ఇంకో ముగ్గురు కొత్త సభ్యులను చేర్పించి వారితో కూడా అదే మొత్తాన్ని కట్టించాలని షరతు పెట్టారు. దీనికి బదులుగా వారిని కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తామని నమ్మబలికారు. కానీ తీరా చూస్తే ఆ ప్రోడక్ట్స్ నాసిరకంగా ఉన్నాయని, వాటికి కట్టిన డబ్బుల్లో కనీసం 10% కూడా విలువలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో స్కామ్ గురించి కూడా బాధితులు చెబుతున్నారు. అదేంటంటే 50,000 రూపాయలు కడితే అత్యంత నాణ్యమైన చీరలు ఇస్తామని, వాటిని అమ్మడం ద్వారా లక్షల్లో లాభాలు పొందవచ్చని నమ్మబలికారు. అంతేకాదు, మీరు చేర్చిన ప్రతి కొత్త సభ్యుడు 50,000 రూపాయలు కడితే మీకు కమిషన్ వస్తుందని ఆశ చూపించారు. ఇలా ఈ స్కామ్లో లక్షల నుండి కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్టు, వందలాది మంది బాధితులు మోసపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక బాధితురాలు చెప్పిన మాటలు ఈ స్కామ్ ఎంత పగడబందీగా జరిగిందో తెలియజేస్తున్నాయి. బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ, పెరుగు పచ్చడి ఆంటీ యూట్యూబ్ ఛానల్ను రెగ్యులర్గా చూస్తామని, ఈ క్రమంలోనే ఆమె చెప్పిన మాటలు నమ్మి 50,000 పెట్టి చీరలు కొన్నట్లు తెలిపారు. అంతేకాకుండా తనతో పాటు పలువురితో కూడా 50,000 కట్టించి చీరలు కొనిపించినట్లు పేర్కొంది. తీరా చూస్తే కట్టిన డబ్బులకు వచ్చిన చీరలకు సంబంధం లేకుండా పోయింది. ఇది చూసిన బాధిత మహిళలు అవాక్కయ్యారు. ఇలా కొంతమంది బాధితులు కొన్ని విధాలుగా తమ అనుభవాలను చెప్తున్నారు. దాదాపు కోట్లలోనే ఈ స్కామ్ జరిగిందని తెలుస్తోంది. ఈ ఆరోపణలో సాక్ష్యాలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఆశ్చర్యకరంగా ఇప్పటి వరకు ఎక్కడా ఒక్క పోలీస్ కంప్లైంట్ కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. ఇది నిజంగానే జరిగిన ఒక భారీ స్కామా, లేక ఎవరైనా కావాలని సెలబ్రిటీలపై కుట్రపన్నారా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులకు ఫిర్యాదులు అందిన తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది. ఐ న్యూస్ తరపున ప్రజలకు విజ్ఞప్తి ఒక్కటే: సోషల్ మీడియాలో కనిపించే ప్రతి దానిని గుడ్డిగా నమ్మకండి. మీకు నచ్చితే కంటెంట్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఇలాంటి గొలుసుకట్టు వ్యాపారాల్లో, ఆన్లైన్ స్కామ్లలో ఇరుక్కుని మీ కష్టార్జితాన్ని పోగొట్టుకుని అప్పుల పాలు కాకండి. ఎవరు ఏది చెప్పినా, ఎంతమంది సెలబ్రిటీలు ప్రమోట్ చేసినా దాని వెనకున్న నిజాలను క్షుణ్ణంగా విచారించి వివరాలు తెలుసుకున్న తర్వాతే పెట్టుబడులు పెట్టాలని ప్రజలకు సూచిస్తున్నాం. మీ కష్టార్జితాన్ని, మీ భవిష్యత్తును కాపాడుకోండి.